మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తక్షణమే మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకుని బ్యాంకులో ఉన్న రుణాలను మాఫీ చేయాలని, నష్టపోయిన మిరప రైతులకు ప్రభుత్వం ఎకరాకు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అది ₹7,000కు తగ్గింది. అట్లాగనే కనీసం మద్దతు ధరను ప్రకటించేటువంటి దాంట్లో చట్ట రూపంలో చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల పట్ల మరి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మిర్చి రైతు ఒక ఎకరాకు ₹1,00,000 ఖర్చు పెట్టుకునేటువంటి రైతులు ఉన్నారు. మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రేటు తక్కువ రేటు ఉందో మిర్చి రైతుకి ఇచ్చేటువంటి రైతు ఆ రేటుకు కనీసం మిర్చి రైతు మరి పొలంలోనే ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. ఇది దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మిర్చి రైతుకి ఇవ్వాల్సినటువంటి కనీస మద్దతు ధర ఉందో దాన్ని వెంటనే ప్రకటించమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రకటించకపోతే రాబోయే కాలంలో మరి మిర్చి రైతులందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పట్ల మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కదిలి రైతులందరినీ కూడా వాళ్ళు ఆల్రెడీగా స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతు